హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ లుక్మాన్ సన్నాటి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి రీజా పికిల్స్, రీజా ఫ్రోజన్ ఫుడ్స్. ఇవైతే మన భీమవరంలో, రాయలంలో చర్చి దగ్గర వీళ్ళైతే చిన్న హౌస్ తీసుకొని ఇక్కడ ఇంట్లోనే పికిల్స్ ప్రిపేర్ చేస్తున్నారండి. మన అమ్మమ్మల కాలం నాటి పికిల్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర వెజ్, నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయండి. వీళ్ళు హోమ్ మేడ్ మన నాయనమ్మల అమ్మమ్మల కాలం నాటి పికిల్స్ అండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. వీళ్ళ దగ్గర వెజ్ పికిల్స్ వచ్చేసి మంచి గోంగూర, కొండ గోంగూర, టమాటా, నిమ్మకాయ, పండుమిర్చి, ఆవకాయ, టమాటా, ములక్కాయ. నాన్ వెజ్లో అయితే చికెన్, ప్రాన్స్, ఫిష్, అపోలో ఫిష్, ఇలా పిక్కిల్స్ ఉంటాయండి. వీళ్ళ దగ్గర అన్నీ హోమ్ మేడ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. మీకు పెళ్ళిళ్ళకి, గృహ ప్రవేశాలకి, చిన్న చిన్న కిట్టి పార్టీస్కి, అకేషన్స్కి, మనకి ఎవరికైనా సరే కావాల్సిన వాళ్ళు వీళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయితే వీళ్ళు మీకు సప్లై చేస్తారు. పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయని హోమ్ మేడ్ అన్నాను కదా, చూడండి. ఇవాళ్ళైతే వీళ్ళు ఆర్డర్ మీద అయితే ఎక్కువ శాతం ఆర్డర్ మీదే చేస్తారండి. ఇవాళ్ళైతే వీళ్ళు ఫిష్ను, మనకి చికెన్, ఈ రెండు పిక్కిల్స్ అయితే చేశారు. చూడండి ఎలా ఉందో. వేడి వేడన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పిక్కిల్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదైతే చికెన్, చూసారా? ఎక్కువ శాతం వీళ్ళు ఆర్డర్ మీదే చేస్తారండి. మన ఆర్డర్ ఇస్తే చాలు, ఎవరికైనా సరే చేసిస్తారు. వీళ్ళు చేయడమే కాదండి, ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా చేస్తారు. ఎందుకంటే మనకి నూనె బయటకు వచ్చేస్తే అస్సలు బాగోదు కదా. అందుకనే చూసారా, ఇది మిషన్ అంటండి. ఈ మిషన్ మీద ఇలా పేపర్ పెట్టేసి, ఫోల్డింగ్ పేపర్ ఇలా పెడితే మనకి నూనె అనేది బయటకు రాదు. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళు సౌదీలో ఉన్న వాళ్ళు కూడా, ఎక్కువ శాతం అమెరికా, సౌదీ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారండి. పికిల్స్ వాళ్ళకి కూడా పంపిస్తున్నారు చేసి. చూసారా, వీళ్ళు ఇప్పుడు పికిల్సే కాకుండా ఫ్రోజన్ ఫుడ్స్ ఇవి కూడా పెట్టారండి వీళ్ళు కొత్తగా. వీళ్ళ దగ్గర అయితే ఇదిగోండి, చికెన్ పాప్కార్న్, చికెన్ నెగెట్స్, చికెన్ లాలీపాప్, కార్న్ సమోసా. చూసారా, రీజా ఫ్రోజన్ ఫుడ్స్ చికెన్ బైట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ బైట్స్ ఫ్రై చేద్దాం. ఇవైతే మనకు ఫ్రై చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు మామూలు ఫ్రిడ్జ్లో నుండి తీసి కవర్ బయట పెట్టుకోవాలండి. అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, కేఎఫ్సీలో తిన్నట్టే ఉంటాయండి. టేస్ట్ అయితే ఏమాత్రం మారదండి, అదే టేస్టు. మీరు ఇలా తీసుకొచ్చి ఇంట్లో ఫ్రై చేసి పెడితే పిల్లలు అయితే లొట్టలు వేస్తూ తింటారండి. అంత టేస్ట్ అయితే ఉంటాయండి. మీకు ఎవరికైనా సరే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ కావాల్సి అయితే ఈ వీళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. వాళ్ళైతే కంపల్సరీగా పంపిస్తారండి. మన కల్దండిలో నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఎవరికైనా సరే ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, పికిల్స్ కానీ కావాల్సి అయితే ప్లీజ్ వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వీళ్ళైతే మీకు పంపిస్తారండి. కల్దండి అయితే ఎక్కువ శాతం పంపిస్తున్నారు. వీళ్ళ పికిల్స్ కూడా ఎక్కువ కల్దండిలోనే తీసుకుంటున్నారండి. నేను అందుకనే చెప్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్లో వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం అండి. మీకు ఇంకేమైనా మంచి వీడియోస్ కావాల్సి అయితే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే తప్పనిసరిగా ఆ వీడియోస్ అయితే చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇదైతే ఒక ప్లేట్లో తీసేద్దామండి. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకుందాం.
మీకు ఎవరికైనా పచ్చళ్ళు పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి గృహప్రవేశాలకి ఎవరికైనా సరే పచ్చళ్ళు కావాల్సి అయితే మీరు ఆర్డర్ చేయండి, వాళ్ళైతే ఇట్టే పంపించేస్తారండి. మేము ఫ్రై చేస్తూనే ఉన్నామండి. పిల్లలు ఇక్కడే లొట్టలేస్తూ తినేశారు. అంత టేస్ట్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం టమాటా కచప్తో ఇది తింటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఆసమ్ అండి, చాలా బాగున్నాయి. ఇదైతే ప్యాకెట్ వచ్చేసి 450 500 అంటండి. అంత ఒక్కసారి అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళకి 100 రూపీస్లో కూడా ప్యాకింగ్ చేసి అయితే ఇస్తున్నారండి. ఇదేనండి మా వీడియో ఇవాళ. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా చికెన్ బైట్స్, చికెన్ నగెట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకొని నేనైతే చూపించాలని చెప్పి ఇలా అయితే ఫ్రై చేశానండి. టేస్ట్ అయితే ఆసమ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అల్లా హాఫిజ్.